శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 505వ భాగము 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగం. నిన్నటి ఎపిసోడ్లో స్వామి సాత్విక కర్మను గురించి మనకి వివరంగా చెప్పారు. ఈ 24వ శ్లోకంలో రాజస కర్మను గురించి స్వామి చెప్పబోతున్నారు. ఏమంటున్నారు స్వామి 24వ శ్లోకంలో? యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్ రాజస ముదాహృతం అంటారనమాట స్వామి. అంటే ఫలాపేక్ష కలవాని చేత కానీ మరియు అహంకారంతో కూడినటువంటి వాని చేత కానీ, అంటే ఫలాపేక్ష అహంకారాలు ఉన్నటువంటి వాని చేత చేయబడేటువంటి కర్మ రాజసిక కర్మ అంటారనమాట. ఫలాపేక్ష అహంకారం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళు చేసేటువంటి కర్మను రాజసిక కర్మ అని అంటారన్నమాట. ఏ కర్మ అయితే కోరికతోనూ ఫలాపేక్షతోనూ మిక్కిలి కష్టంతోనూ అహంకారంతోనూ చేయబడుతుందో అది రాజస కర్మ అని అనబడుతుంది. శరీర సౌఖ్యాన్ని కోరి, కుటుంబ సౌఖ్యాన్ని కోరి నేను ఇంత చేశాను అంత చేశాను అన్నటువంటి అహంకారంతో ఎవరైతే పనులు చేస్తారో ఆ పనులు రాజసిక కర్మల కిందకి వస్తాయన్నమాట. అటువంటి కర్మలు ఎలా ఉంటాయంటే బహుళాయాసం కలిగి ఉంటాయి, చాలా కష్టదాయకమై ఉంటాయి. బహుళాయాసం అంటే కష్టదాయకమై ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, స్వామి ఆయాసం అనే మాట వదలకుండా బహుళాయాసం అని చెప్పారనమాట. అంటే ఆ రాజస కర్మ చేసేవాడు అత్యంత ప్రయాసతో కూడినటువంటి కర్మలని చేస్తుంటాడు అని మనకి తెలుస్తుందన్నమాట. కాబట్టి ఇటువంటి కర్మలలో కేవలం ఆయాసం మాత్రమే ఉంటుంది, కష్టం మాత్రమే మిగులుతుంది. ఆ ఆయాసానికి ఆ కష్టానికి తగిన ఫలితము ఉండదు అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇటువంటి రాజసిక కర్మల వలన బంధ నివృత్తి జరగదు. బంధం ఏనాటికి నివృత్తి జరగదు అన్నమాట. ఎందుకంటే ఇటువంటి కర్మలు అహంకారము మరియు ఫలాపేక్ష అనేటువంటి దోషాలు ఈ కర్మలతో కూడి ఉంటాయి. ఈ కర్మలు దోషభూయిష్టమయ్యాయి దేంతో? అహంకారంతో, ఫలాపేక్షతో. కాబట్టి ఇవి బంధాన్ని నివృత్తి చేయలేవన్నమాట. మామూలుగా చెప్పాలంటే అహంకారమే బంధం, కర్తృత్వమే బంధం, ఫలాకాంక్షయే బంధం అన్న బంధానికి నిర్వచనాలు క్లియర్గా చెప్పాలంటే అహంకారము, కర్తృత్వము, ఫలకాంక్ష ఇవే బంధానికి హేతువులు అన్నమాట. కాబట్టి విఘ్నుడైన వాడు ఎప్పుడు కూడాను అటువంటి రాజసిక కర్మల జోలికి పోకుండా సాత్విక కర్మలనే నిష్కామ బుద్ధితో ఆచరించాలి అన్నది స్వామి యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక్కడ కోరికతో, అహంకారంతో, విశేషమైనటువంటి శ్రమతో చేసేటువంటి రాజసిక కర్మను ప్రతి ఒక్కరూ కూడాను వాటిని విసర్జించాలన్నమాట, వదిలిపెట్టాలి అన్నది స్వామి యొక్క ఉపదేశం ఇక్కడ అన్నమాట. మామూలుగా మనం లౌకికంగా రాజకీయ నాయకుల్లో చూస్తుంటాం ఈ రాజసిక కర్మలని, అర్థమవుతుందా? సహజంగా వాళ్ళలోనే ఎక్కువ కనపడుతుంటాయి. ఈ రాజసిక కర్మలన్నీ కూడా కోరికలతో ముడిపడి ఉంటాయన్నమాట. అయితే చూడండి, ఇక్కడ ఒక్క విషయం మనం గమనించుకోవాలి. ఈ రాజసిక కర్మలన్నీ కూడా కోరికలతో ముడిపడిన కర్మలన్నీ కూడాను వదిలేయాలి అన్నంత మాత్రం అది అంత కరెక్ట్ వాస్తవం కాదేమో. ఎందుకంటే కోరికలు మామూలుగా 2 రకాలుగా ఉండొచ్చు. ఒక రకమైన కోరికలు ఎలా ఉండొచ్చు? నేను ఆధ్యాత్మికంగా బాగా ప్రగతిని పొందాలి అనేటువంటి ఒక అర్జీ ఉండొచ్చు అనమాట. అది ఒక రకమైనటువంటి కోరికే, అర్థమైందా? ఇంకా ఇతరుల సంక్షేమం గట్టిగా కోరుకుంటూ వాళ్ళ సంక్షేమం కొరకు ఇది చేయాలి అది చేయాలనేటువంటి ఆ కోరికలు కూడా ఉండొచ్చు అనమాట. ఇలా తమకు తాను ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్నటువంటి కోరిక కానీ, ఇతరుల సంక్షేమం కొరకు ఆరాటం చెందేటువంటి ఆ కోరికలు ఒక మంచి కోరికల కిందకి కోవకు వస్తాయన్నమాట.
ఇక రెండవ రకం కోరికలు ఏంటంటే ప్రాపంచికమైన సౌఖ్యాల కోసం, పర్సనల్ ప్లెజర్స్ కోసం పొందాలనేటువంటి స్వార్థపూరితమైనటువంటి కోరికలు రెండవ తెగకి వస్తాయన్నమాట. కాబట్టి మనం చెప్పుకోవాలంటే ఈ ముముక్షువులకు మొదట చెప్పబడినటువంటి కోరికలు అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకోవడం, పరహితము, పరుల శ్రేయస్సు కొరకు చేయాలనుకోవడం అనేటువంటి ఆ కోరికలు అనేటివి ఆ ముముక్షువు యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేస్తాయి అని మనం అర్థం చేసుకోవాలి అని ఇందు మూలంగా మనం పంచుకుంటున్నాం అనమాట. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి.